నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఇటు విధంగా ఈ రాత్రికాల సమయంలో దేవుని మహిమపరచుటకు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఇటు విధంగా వాక్యాన్ని బోధించుటకు అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా గృహకోటం ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి నాకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా సువార్తకుల కుటుంబానికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు. మనం క్రైస్తవులకు వచ్చిన తర్వాత మనం మార్పు చెందాల్సిన అనేకమైనవి మన జీవితంలో ఉంటాయి. మనం విని నమ్మి విశ్వసించి బాప్తిజం తీసుకొని క్రైస్తవులకు అన్నది మనం అడుగుపెట్టడం జరుగుతుంది. మనం క్రైస్తవులకు అడుగుపెట్టిన తర్వాత పాత జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. ఆ పాత జీవితాన్ని మనం విడిచిపెట్టలేకపోతే మనం ఎన్ని చేసినా అవన్నీ కూడా వ్యర్థంగా ఉంటాయి. కాబట్టి మనం నీటిలో మునిగి చేసినప్పుడు పాత జీవితాన్ని మనం సమాధి చేసి తిరిగి నూతన జన్మ అనేది మనము పొందుకున్నాం. ఆ నూతన జన్మని మనం పవిత్రంగా పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా వాక్యానుసారంగా మనం కొనసాగించుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే అప్పటి మనం పరిశుద్ధులుగా తీర్చబడటకు మనం పిలువబడుతుంది. కాబట్టి మనం ఆ యొక్క విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎల్లప్పుడూ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా ఆ విషయాలు మన యొక్క బుర్రలో పెట్టుకుంటూ ఉండాలన్నమాట. అలాంటి చెప్పుకుంటారు ఒక విషయం, చిన్న మామూలుగా ఒక సువార్తకి చెప్పిన విషయమే. ఒక సంఘంలో సువార్తకుడు అలాగే అదేవిధంగా ఆ పెద్దలు, సంఘంలో ఉన్న ట్రెజరీ ప్రెసిడెంట్ అందరూ కూడా చనిపోయారు. చనిపోయి ఎక్కడికి వెళ్తారు? రెండు ప్రదేశాలు ఉంటాయి. వేదనకరమైన ప్రదేశం ఒకటి, అలాగే అబ్రహాం గారు లాజరస్ గారు మనకు లోకాసావతో చూపిస్తారు కదా. వేదనకరమైన ప్రదేశం ఒకటి, పైన మనకి పరలోక రాజ్యం అంటారా, పరదేశం మాట. అయితే విశ్వాసి సడన్గా కళ్ళు తెచ్చి చూడండి, పక్కపక్క మండిపోతాడ. పక్కపక్క మండిపోతుంటే ఏంటి ఎక్కడ పెట్టింటే నేను కిందన చెప్పారు కదా పక్కపక్క మండి తింటే వేదకాల స్థలం అనేసి ఆశ్చర్యపోతుందట. నేను కింద బాగా జీవించలేదు, బాప్తిజం తీసుకున్నాను, నేను బాప్తిజం తీసుకున్నాను, నేను మంచి సంఘంలో ఉన్నాను, సంఘంలో చాలా పరిచర్య చేశాను, నేను రావడం ఏంటి అనేసి పక్కన చూడగానే పక్కన పాస్టర్ గారు ఉన్నారట. పాస్టర్ గారు మీరేంటి ఇక్కడ అంటే, నేనేంటి తింటే ఎవరి జీవితాలు అలా ఉంటాయి బాబు, నేను అనుకున్నాను ఏంటి, నా పక్కన చూడు ప్రెసిడెంట్ గారు ఉన్నారా, ప్రెసిడెంట్ గారు మీరు వచ్చారా, ఏంటి పరిస్థితి మీరు సార్, ట్రెజరీ గారు అందరూ అక్కడ ఉన్నారు, ఏంటి 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 అని అందరూ డిస్కస్ చేస్తే అప్పుడు అనుకున్నాం అనమాట, మనం క్రైస్తవులకు వచ్చాం, సంఘంలో బాగా ఉంటున్నాం, కనిపించేటట్లు బాగా అన్నీ చేస్తున్నాం జనాలకి, కానీ మన పర్సనల్గా ఉన్న యొక్క వాటిని మనం విడిచిపెట్టలేకపోయాం. అసలు విడిచిపెట్టవలసినవే పర్సనల్గా ఉన్నవి విడిచిపెట్టకుండా కొనసాగింపు చేశారన్నమాట. సంఘంలోకి వచ్చి పాటలు పాడారు, సంఘంలోకి వచ్చి పరిచయం చేశారు, సంఘంలో వాక్యం విన్నారు, సంఘాన్ని బోధించారు, సంఘాన్ని నడిపించారు. కానీ ఆఖరికి ఎక్కడ ఉన్నారు వాళ్ళు? వేదనకాల స్థలంలోకి నరకంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకని? పర్సనల్గా ఉన్న క్రైస్తవులనే, కానీ కొన్ని మనం వదులుకోలేకపోతున్నాం. ఆ వదులుకోపోవడం వల్ల అది మనము చేసుకుంటున్న మోసం. ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు. ఎప్పుడు? ప్రార్థన పూర్తిగా చేసి చక్కగా వాటిని విడిచిపెట్టి ముందుకి కొనసాగుతుంది. దాన్ని మనం పైన వేసుకొని వెళ్తే దానికి ఈ విధంగా చేస్తే అలాగే అపోస్తలుడైన పౌలు గారు రాశారు ఎలా ఉండాలి. 1 తిమోతి 3:1-7 వచనాల్లో
ఎవడైనా అంటే ఇక్కడ కొన్ని అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అన్న పదవిలో మనం ఏంటి అది ఆశిస్తున్నాం? పరలోక రాజ్యాన్ని మనము ఆశిస్తున్నాం. అక్కడ చదువుకోండి. ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డి పనిని అభ్యసించున్నాడు అన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు నిందారహితుడు. పరలోక రాజ్యానికి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఎలా ఉండాలండి? నిందారహితులుగాను, ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగినవాడునై ఉండి, మద్యపానియు కొట్టువాడును కాక, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. అలాగే 5వ చూడండి. ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయిన అతడు దేవుని సంఘమును ఎలాగో పాలించెను. అలాగే అతడు గర్భాంధుడి అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుకున్నట్లు కొత్తగా చేరిన వాడే ఉండకూడదు. మరియు అతడు నిందాపాలై అపవాది ఊళ్ళో పడపోకున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడే ఉండేవాళ్ళ. చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ రావాలన్నమాట. అలా ఉన్నామా లేదా? ఒకవేళ లేకపోతే దాంట్లోకి మనము నిందారహితులుగా ఉండాలి. అంటే ఎవరు కూడా మన మీద ఎటువంటిది నింద కూడా మనకి వేయకుండా ఉండేట్టుగా మనం అంటే నింద అంటే ఏంటి? మంచి చెడు, అందులో ఒక 2 ఉంటాయి. మంచి నిందగా పర్లేదు. ఒక ఇంట్లో కోడలు అత్తను అత్త ఉంటుంది, ఒక చర్చికి వస్తుంది. అయ్యుడేటమ్మా ఆవిడైతే చర్చికి వెళ్ళిపోతుంది, ఈ దేవుడు అంటే ఎంత పెడతా ఏటమ్మా తెగెళ్ళిపోతున్నావు ప్రార్థనలకి అంటే మంచి నింద. దేవుని నిమిత్తము నీ మీద నింద పడుతుంది. అదే అత్త కోడల్ని నోరేసిన పడిపోయింది, కొనుగేట అంత నోరేసి పడిపోతుంది కదా, అది చేసినదైనా గొడవ ఆడుతున్నాయి ఏంటంటే అది క్యారెక్టర్ విషయం అంటే నింద. దేవుని విషయంలో మనం నింద పడటం మంచిది, కానీ ఆ నింద ఎలా ఉండకూడదు? మన యొక్క ప్రవర్తన యొక్క దాన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట. నిందారహితులుగా మనము ఉండాలి. అలాగే ఏకపత్ని పురుషుడే ఉండాలి. అదేవిధంగా మితానుభావుడును, స్వస్థబుద్ధి, అవన్నీ చదువుగల, మర్యాద, అతిథి ప్రియుడు, బోధింపగలవాడే. సంఘంలో కొన్ని సంఘం పుట్టిన కానీ మనం ఉంటాం చాలా మంది, కానీ కనీసం పక్కలకి శుభార్త మనం చెప్పలే. బోధింపే వారిగా ఉండమంటున్నాడు అక్కడ వాక్యాన్ని. అదే బోధింపే వారిగా మనము తయారవ్వాలి. అలా తయారవ్వమని బైబిల్ చెప్తుంది. ఏది నేను బాప్తిజం సంఘంలోకి వచ్చి 20 సంవత్సరాలు అయినా సరే అలాగే ఉండిపోయి, ప్రార్థన చేయలేకుండా ఉండిపోయి, పాటలు పడకుండా ఉండిపోయి, ఏది కూడా సరిగ్గా కాకపోతే అది క్రైస్తవ జీవితంకి పనికిరాదు. ఇన్ని నేర్చుకోమని చెప్తుంది వాక్యం. వచ్చి కూర్చొని మనం వెళ్ళిపోతే దానికి ప్రయోజనం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనము నేర్చుకుంటూ, దాన్ని అనుభవించుకుంటూ, దాన్ని నేర్చుకుంటూ మనం మన ప్రవర్తనలో వాటిని మనము చూపించాలన్నమాట. తీతు 1:5-9 చూసుకుంటే ఇవన్నీ కూడా మన క్రైస్తవ జీవితంలో అన్ని పెంపొందించుకోవడానికి మనం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇక్కడిది ఇది అయిపోయింది అనేది లేదు. మనం పుట్టిన కానిండి చనిపోయినంత వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. అపోస్తలుడైన పౌలు తీతు గారిని అక్కడ క్రేతులో విడిచి వెళ్ళిపోయాడట. ఎందుకని? ఇవేవైతే మనం చదువుకున్నామో ఇవన్నీ కూడా అక్కడ ఏం చేయమంటున్నాడు? నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్ది. ఎలా దిద్దాలి? అతను ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, భూవ్యాపార విషయము నేరము మోపబడిన వారై
అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గడవాడనై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము ఆపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడవారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునివాడునై ఉండవలను. ఏంటంటే నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని ఉండాలట. క్రైస్తవులు మనం ఏదైతే బైబిల్ చెప్తుందో, ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని మనం గట్టిగా పట్టుకుని ఉండాలి. యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఎవరైనా చెప్పారు అనుకోండి, మనం ఏంటి నేర్చుకున్నాం? బైబిల్లో యేసుక్రీస్తు దేవుడు నేర్చుకున్నాం. కానీ ఇక్కడ చాలా రకాలైన బోధలు బయలుదేరి యేసుక్రీస్తు దేవుడు కాదు, స్తోత్రార్హుడు కాదు అనేసి అనేకమైన దుర్బోధలు మొదలయ్యాయి. ఆదివారం క్రైస్తవులు ఆరాధన చేసుకోకూడదు, శనివారం చేసుకోవాలి అనేసి అనేక బోధలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం వినకూడదు. ఏం చెప్తున్నానే బైబిల్ చెప్పింది, మనం ఆ బోధని గట్టిగా మనం పట్టుకోవాలన్నమాట. లోపంలో ఉన్న మనం అన్నిటిని కూడా మనం సరి చేసుకుంటూ వెళ్ళాలి. అలా సరి చేసుకుంటూ వెళ్తేనే మనం ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ రాసిన కదా నిందారహితుడు, ఏకపత్నితో ఇవన్నీ కూడా మళ్ళీ కూడా అతను మళ్ళీ అవన్నీ మనకి చెప్తూ ఉన్నాడు అనమాట. ఇవన్నీ కూడా మనము మన క్రైస్తవ జీవితంలో ఇవన్నీ పెంపొందించుకోవాల్సినవి. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఏదైతే హితబోధ విషయమై జనులను హెచ్చరించు మనం నేర్చుకున్నది, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాదు అంటే మనం వాళ్ళని హెచ్చరించాలి. బాబు ఇది కాదు, ఒక వాక్యంలో ఇది ఉంది, యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు, మేము నమ్మాం, విశ్వసించాం అనేసి ఆ బోధలో మనం గట్టిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనము ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఇవన్నీ కూడా మనకి పత్రికల ద్వారా క్రైస్తవులు ఏ విధంగా జీవిస్తే బాగుంటుంది అనేసి అతను పరిశుద్ధాత్మ ప్రేరకుల ద్వారా ఇవన్నీ కూడా మనకి రాయించారన్నమాట. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 18-20 వచనంలో అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 18-21 వచనంలో వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలుపెట్టిన దినముల నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగ నడుచుకుంటునో మీరు ఎరుగుదురు. ఎలాగంటండి? ఎలా నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రలో ఫస్ట్ చెప్పాను కదండి, ఎలా నడుచుకుంటాడో మీరే ఎరుగురంటే ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. విశ్వాసి, పాస్టర్ గారు, ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఎలా నడుచుకుంటారో ఎవరిని ఎరిగారా? ఎవరు కూడా ఎరగలేదు. కాబట్టి ఎలాగుంటూ మనల్ని అందరూ ఎరిగినట్లు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి మనందరం కూడా. యూదుల కుట్రల వలన నాకు సోదరులు సంభవించను. యూదుల కుట్రల వలన సోదరులు సంభవించాయట. అలాగే విధంగా కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావముతో నేనెలాగూ నా ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను. ఎలా మనం ప్రభువుని సేవించుంటుమో మీకే తెలియను. అక్కడ రాస్తున్నాడు పత్రిక. కానీ మన జీవితాల్లో కూడా అటువంటి సాక్ష్యమే ఉండాలి. ఒకప్పుడు మనం కూడా మరణించినప్పుడు ఆ మాటలన్నీ కూడా అప్పుడు వినిపిస్తాయి మాట. ఎంత చక్కగా జీవించారండి, ఏ ప్రార్థన కూడా మానలేదు, ఎల్లప్పుడూ కూడా విశ్వాసంతో ఉన్నారు, ఎవరికి బాగోపోయినా ఫోన్ చేస్తారు, ఎక్కడికైనా వెళ్తారు. ఎలా జీవించారండి మన కంట ముందు. అతను పర్సనల్ అవసరం మనకి, కానీ మన కంట ముందు జీవితం ఎలా ఉంటుంది? ఆ జీవితాన్ని మన సాక్ష్యాన్ని మనం అపోస్తలుడైన పౌలు చెప్పిన విధంగా తను చెప్పుకునే విధంగా మన జీవితాన్ని మనం కట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగో ప్రభువుని సేవించుకున్నానో మీకు తెలియను, మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక, చూడండి, ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక, ఇంకో దగ్గర వాక్యం ఉన్నది కదండి, మేలైనది చేయకపోతే పాపం. అదే ఎక్కడ అంతే చూడండి, ప్రయోజనకరమైనది ఏది దాచుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక మెడికల్ క్యాంప్ అయింది అనుకోండి,
వెంటనే మనకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి మెడికల్ క్యాంప్ అవుతుంది అంటే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మామూలుగా అంటున్నాను ఎగ్జాంపుల్. ఇక్కడ మెడికల్ క్యాంప్ ఇప్పుడు అనారోగ్య సమస్యలు లేని వ్యక్తులు ఎవరు కూడా లేరు కాబట్టి ఆ మెడికల్ క్యాంప్ అవుతుంది. ఓకే, మనం వినియోగించుకుంటారు. చాలా మంది వినియోగించడానికి అవకాశం ఉంటుంది. ఇలా చిన్న చిన్నవి చూస్తారులే వెళ్తారులే అనేసి మనం వదిలిసినా అది కరెక్ట్ కాదు. బహిరంగంగాను ఇంటింటిను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొందిన మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించవాలని యూదులకును గ్రీసు దేశస్తులకును ఎలాగ సాక్ష్యం ఇచ్చున్నో ఇదంతయు మీకు తెలియను. ఇదంతా మీకు తెలుసు, ఎలా జీవించాలో మీకు తెలుసు అనేసి అపోస్తలుడు పౌలు గారు అక్కడ వివరిస్తున్నారు అన్నమాట. ఎందుకంటే అవన్నీ కూడా గడిచిన దినాల గురించి అక్కడ పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. గడిచిపోయే దినాలను గడిచిపోయి ఎలా జీవించానో మీకు తెలుసు, నేను ఎలా ప్రవర్తించానో మీకు తెలుసు, నేను ఎంతగా సువార్త చేశానో మీకు తెలుసు, ఎంత బోధించానో మీకు తెలుసు. ఇవన్నీ కూడా మీరందరూ కూడా మీ ఎదుట నేను ఎంత మారు మనసు పొందానో మీకు తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు నేను దూషకులను హింసకులను, ఇప్పుడు నేను దాచుడినై సేవ చేస్తున్నానని పౌలు గారు అక్కడ చెప్పారన్నమాట. అందరికి తెలుసు. అవన్నీ కూడా అతను జ్ఞాపకం చేస్తాడు. గత దినాలన్నీ కూడా అతను జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. అదేవిధంగా 22 వర్తమానం గురించి చెప్తారు చూడండి. క్రైస్తవులు ఎలా ఉండాలి, పాత జీవితాన్ని విడిచి కొత్త జీవితంకి వచ్చారు. అదేవిధంగా వర్తమానం కూడా ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన యెరూషలేముకు వెళ్ళుచున్నాను, అక్కడ నాకు ఏమి సంభవించినో తెలియదు. ఇప్పుడు మన జీవితంలో మనం సువార్త ప్రకటన చేయాలి, దేవుని చాలా చక్కగా మనం జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఏం జరుగుతుందో మనకి తెలియదు. గడిచిన దినాలన్నీ కూడా మనకు తెలుసు. కానీ ప్రస్తుత దినంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమయంలో వర్తమాన కాలంలో మనం ఎలా జీవించాలి అన్నది ఇక్కడ చూడండి. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకునేను అని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చున్నానని తెలియను. మనకి ఈ రోజుల్లో చాలా మంది సువార్త చెప్తుంటే సువార్త చెప్పనివ్వట్లేదు. సువార్త అన్నది చెప్పనివ్వట్లేదు. వాళ్ళు కొడుతున్నారు, వాళ్ళు హింసిస్తున్నారు, వాళ్ళని దూషిస్తున్నారు, పోలీస్ స్టేషన్ గట్లకి తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ ప్రస్తుత వర్తమాన దినాల్లో మనం ఏ విధంగా జీవించాలంటే ఇవన్నీ కూడా పౌలు గారు ఆ సమయంలో అక్కడ ఎలా ఉందో ఈ పరిస్థితుల్లో మనం ఆలోచించుకుంటుంటే ఇవి కూడా మనం చూసుకుంటాం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వల్ల పొందిన పరిచర్యను తుది ముట్టింపు వల్లని నా ప్రాణము నాకెంత మాత్రమో ప్రియమైనదిగా ఎంచుకొనట లేదు. ప్రాణము ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. ప్రాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికి ఇష్టమే. కానీ ప్రాణం కంటే గొప్పది ఏం చెప్తున్నారు ఇక్కడ? మనం వర్తమాన దినంలో మనం పాటించాల్సింది పౌలు గారు ఆ సమయంలో ఆయన పాటించాల్సింది అక్కడ చెప్తున్నమాట. దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు. అది సాక్ష్యం దేనికి ఇవ్వాలి? దేవుని గురించి మనం సాక్ష్యం చెప్పాలి. నా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుడు నా గురించి ఆయన ప్రాణాన్ని సమర్పించాడు, ఆయన నా కోసం మళ్ళీ తిరిగి లేచాడు, మళ్ళా వస్తాడనే సాక్ష్యాన్ని మనం చెప్పాలి. మనం అనేక విధాలుగా చాలాసార్లు వాక్యానుసారం కాకుండా సాక్ష్యాలు మనం చెప్పుకోం. కానీ ఆ సాక్ష్యాలను ఎలా ఉండాలి? దేవునిలో బలంగా మనం దేవుని గురించి సాక్ష్యాన్ని మనము చెప్పగలమాట. కాబట్టి ప్రతి విషయాన్ని మనం దేవునిలోని మనం ఆ యొక్క నడకని అది నా పరుగును ఇంకా మనము చిన్నపిల్లలకు నడకలు నేర్చే స్థాయిలో ఇంకా మనం ఉన్నామేమో. మనం ఎప్పుడు పరిగెడతాం? మన క్రైస్తవులకు వచ్చి చాలా దినాలు చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి మనం ఎప్పుడు పరిగెడతాం అన్నది అక్కడ పౌలు గారు మనకి చెప్తున్నారు అన్నమాట. అతని జీవితంలో జరిగింది వర్తమానం గురించి చెప్తున్నారు. అదేవిధంగా 28-35 భవిష్యత్తు గురించి చెప్తారు చూడండి. భవిష్యత్తు గురించి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఎందుకంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ఏది? క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘం కాకుండా మనం ఎక్కడికైనా వెళ్ళి ఆరాధన చేసుకోవడం కానీ వాళ్ళతో పాల్గొనడం వల్ల ఏటవుద్ది? దేవునికి మహిమ అన్నది కాదు.
వాటి ఏదైనా సరే వాక్యాన్ని మనం అనుసరించి చూడబడింది. తన స్వరక్తం ఇచ్చి ఆర్సిఎం అంటే తన అంటే ఎవరండి? క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘానికి ఏం పేరు పెట్టుకుంటారు? క్రీస్తు సంఘం అని పెట్టుకుంటారు. ఆర్సిఎం అని పెట్టుకోరు కదా, కలవరం అని పెట్టుకోరు కదా, పీటర్ అని పెట్టుకోరు కదా. సంఘానికి ఆ పేరు లేకుండా క్రైస్తవులై ఉండి క్రైస్తవుల నుంచి క్రీస్తుని అనుసరిస్తున్న వారమై ఉండి వేరే సంఘం పేరు ఉన్న సంఘానికి వెళ్ళిపోతే దానికి ఏమైనా ఉందండి? తన స్వరక్తం ఇచ్చి తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. అక్కడ పరిశుద్ధాత్మను మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచును ఆ యావత్ మందిని గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. భవిష్యత్తులో మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అనేకమైన దుర్బోధలు అనేవి వస్తున్నాయి. యేసుప్రభు రెండో రాకడ వస్తుందనేసి మనందరం ఎదురు చూస్తున్నాం. చాలా మంది అంటారు రాకడ వచ్చేసింది అంటున్నారు. చాలా మంది రాకడ యేసుప్రభు వచ్చారట, 1000 ఏళ్ల పరిపాలన అయిపోతుందట, ఇలా రకరకాలుగా బోధలు మార్చి చెప్తుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి బైబిలే వాక్యం చెప్తుంది. ఆయన వస్తున్నప్పుడు ఎలా ఉంటుందట? బోరధ్వనితోనూ చిటికిలో మారిపోతాం. కన్ను రెప్ప పాటున మనము మారిపోతాం. కానీ ఇంక ఇదేంటంటారు? రాకడ వచ్చింది, యేసుప్రభువు అక్కడ ఉన్నారు, ఇశ్రాయేల్లో ఉన్నారు, పాలస్తీనాలో ఉన్నారు అనేసి ఎవరు చెప్పినా సరే నమ్మద్దనేసి మనకి వాక్యం చెప్తుంది. కానీ చాలా మంది ఇప్పుడు కూడా తొలగిపోయిన వారు ఉన్నారన్నమాట. అలా తొలగిపోకుండా ఉండడానికి మనల్ని ఇక్కడ జాగ్రత్తగా ఉండమంటారన్నమాట. చూడండి 29 వచ్చిన నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. వాళ్ళ స్వార్థంకే వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళ కడుపుకే వాళ్ళు ఆలోచిస్తారు. వారు ఇంకేమి కూడా మందని కనికరం ఉండదటండి. కనికరం ఉండదు. కనికరం లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా సంఘాలని పరిపాలిస్తుంటారు, ఇష్టానుసారంగా వాళ్ళు సంఘాలను నడిపిస్తుంటారు. కాబట్టి వాక్యానుసారమైన సంఘం ఏది, వాక్యానుసార క్రైస్తవులు ఏ విధంగా నడుచుకోవాలి, భూతకాలంలోనే అలాగే వర్తమాన కాలంలో భవిష్యత్తు కాలంలో కూడా ఆయన ఇవన్నీ కూడా వివరించుకుంటూ వస్తున్నారు అన్నమాట. తర్వాత చదివితే వాళ్ళు ఏం చేస్తారండి? మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోను బయలుదేరుదురు. మంచి చల్లని తేనె పూసిన కత్తి మాటలతో వాళ్ళు చక్కగా ఇది కరెక్ట్ కాదు, నీకెవరు చెప్పారు, ఇదంతా వేస్ట్, ఇగో అనేసి మళ్ళీ బైబిల్లోనే చూపిస్తారు. వాక్యం వాళ్ళు బైబిల్లోనే చూపిస్తారు. ఇగో దేవుని కుమారుడు అని ఉంది కానీ యేసుప్రభు దేవుడు కాదు అంటారు. దేవుని కుమారుడు ఏంటవుతాడు? రాజకుమారుడు ఏంటవుతాడు? రాజకుమారుడు ఏంటవుతాడు? రాజు అవుతాడు కదా. రాజకుమారుడు ఏంటవుతాడు అంటే రాజు కొడుకున్నాడు. రాజు కొడుకు ఏమంటారు? మరి రాజే అంటారు. మరి దేవుడి కుమారుడిని ఏమంటారు? మరి దేవుడే అంటారు. దేవుని కుమారుడిని ఒక్క వాక్యం దేవుడు కుమారుడు ఉంది కానీ దేవుడు కాదనేసి వాళ్ళు వివరించడానికి ప్రయత్నిస్తారు అన్నమాట. కానీ మన వాక్యం ఏం చెప్తుందో మనం చక్కగా దాన్ని గ్రహించి మనం ఇంతవరకు విన్న బోధని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని అలా బాబు నాయనా నీకు బుర్ర పంచినట్లుంది, నీ కొడుకుని ఏమంటారా నాయన? రాజుగారు ఒకవేళ లక్ష గారి కొడుకుని ఏమంటారంటే లక్ష గారి కొడుకుని అంటారు. ఇంకేమైనా అంటారు? ఇంక వేరే కొడుకుని అంటారా? అనలేరు. ఈ చిన్న లాజిక్ నువ్వు మిస్ అయిపోతున్నావు అనేసి మనం తిరిగి బోధించి మనం అన్నట్టు చదివిన వాక్యమే తిరిగి వారికి మనం ఏం చేయాలట? బోధించాలి, వాళ్ళ లైన్లోకి తీసుకురావాలి. లేకపోతే ఏంటవుతుంది? మనం వాళ్ళతో పాటు మనల్ని వాళ్ళు కనికరించరు, ఈడ్చుకొని పోతారన్నమాట. కావున 31 వచ్చిన కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగలు కన్నీళ్ళు విడిచిచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. మనం ప్రతిదీ కూడా మనం ఏదైతే నమ్మి విశ్వసించి ఎంతకాలం ఏ బోధలో ఉన్నామో ఆ బోధనంతా జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా ఉండి బాబు ఇది విన్నానని వాళ్ళు బుద్ధి చెప్పి మనం చక్కగా వాటిని ఉండాలన్నమాట. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడుటతో స్వాస్థ్యం అనుభవించుటకును
శక్తిమంతుడు. ఈ విధంగా మనము చక్కగా ఆ బోధలో మనం నిలబడగలిగితే ఆయన ఎవరట? దేవుడు శక్తిమంతుడు, మనల్ని చక్కగా మనల్ని చూసుకునే ఒక దైవుడు అనేసి మనము గ్రహించాలన్నమాట. భవిష్యత్తులో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం మారు మనసు పొందింది దేవుని వైపు తిరగడానికి. ఎవరేదో ఒక రెండు మూడు పొడి మాటలు చెప్పారనేసి వాళ్ళ వైపు తిరగడానికి కాదు, మనుషుల్ని ఆరాధించడానికి కాదు. మనం మారు మనసు పొందింది దేవుణ్ణి ఆరాధించడానికి. దేవుణ్ణి మనం ఆరాధించడానికి మనం మారు మనసు పొందాం. మనుషుల్ని ఆరాధించడానికి కాదు, మనుషుల్ని పొంగించడానికి కాదు, మనుషులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయడానికి కాదు. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మనం నడవడానికే మనం మారు మనసు అన్నది పొంది ఉన్నాం. కాబట్టి మన దేవుడి వైపు తిరిగి సువార్త చేస్తూ ఉండాలి. సువార్త రెండు విధాలుగా చేయాలి. ఒకటి, మారు మనసుకే సువార్త చేస్తుండాలి. మనం పొందిన మారు మనసుని ఇతరులు కూడా అదే విధంగా మారు మనసు పొందడానికి మనము సువార్త చేయాలి. అలాగే విశ్వాసాన్ని మనము పెంపొందించుకుంటూ వారి యందు కూడా విశ్వాసాన్ని మనము నాటాలన్నమాట. విశ్వాసాన్ని మనం పెంపొందించుకుంటూ వాక్యంతో అదే విశ్వాసాన్ని మనము ఇతరుల మనసులో మనము సువార్త ద్వారా వాటిని నాటాలన్నమాట. కాబట్టి మనం ఇవన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా క్రైస్తవ జీవితంలో మనము ఉంటామన్నమాట. పౌలు గారు అనేక ప్రయాణాలు చేసి 12 సంవత్సరాలు సేవలో అతను పౌలు గారు ఉన్నారన్నమాట. అనేక విధాలుగా అతను హింసించారు. ఎవరు హింసించారండి? వాళ్ళని క్రైస్తవులే హింసించారు. అది సొంత జనాంగం యూదులే హింసించారు పౌలు గారిని. అదేవిధంగా యూదుల నుండి అనేకమైన ఆపదలకి అనేకమైన కొరడా దెబ్బలు తిన్నారు, ఏడ్చబడ్డారు. అదేవిధంగా ఆయనకి దిగంబరం అయిపోయారు. అనేక పడవ ప్రయాణాలు, సముద్ర ప్రయాణాల్లో తుఫాన్లకి వాటికి కూడా కొట్టబడి ఆయన అనేక హింసలు పొంది సువార్త అనేది ప్రకటించారన్నమాట. ఆయన ఎప్పుడైతే క్రైస్తవుడిగా మారాడో అప్పటి నుండి కూడా ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో అయినా చాలా చక్కగా జరిగిన విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసి మన అందరికి కూడా బుద్ధి కలిగించుటకు మనం ఏ విధంగా ఉండాలనేసి ఆయన ఇవన్నీ కూడా రచించాడు అన్నమాట. 1 కొరింథీ 15:1-8 చూసుకుంటే 1 కొరింథీ 15:1-8 మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై యుందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కొరికిని కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయముందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపొస్తలులందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలముందు పుట్టినట్టున్న నాకును కనబడెను. చూడండి ఎంత చక్కగా వివరించబడి ఉంది ఇక్కడ క్రీస్తు ప్రభు గారి గురించి. మరి సహోదరులను నేను ప్రకటించిన సువార్త ఏంటి? ఈ సువార్త అంటే ఏంటి ప్రకటిస్తున్నారు? అక్కడ మనం ఏం ప్రకటించాలి? చాలా మందికి కూడా ఇప్పటికి కూడా తెలియదు. చూడండి, మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందు నిలిచి ఉన్నవారు మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని అది నమ్మకపోతే, ఒకవేళ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతానో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకొని ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారే ఉందురు. ఎంతగా ఆ సువార్త ఏంటి? ఆ సువార్త వినే మనం వచ్చామా? ఆ సువార్త వినే మనం నమ్మి వచ్చామా? చూడండి, నాకు ఇవ్వబడిన ఉపదేశమును 3వ వచనం, అందరూ మీ బైబిల్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. మొదట మీకు అప్పగించింది అదే మనగా లేఖనముల ప్రకారము.
ఆది కాండం నుండి రాసుకొని వస్తున్నారు క్రీస్తు గురించి. ఆది కాండం నుండి, ఆది కాండం 1:1 ఆది యందు దేవుని ఆత్మ ఏంటవుతుంది. అక్కడ నుండి క్రీస్తు ప్రభు గారి గురించి రాసుకున్న లేఖనాలు అన్నీ కూడా కొన్ని సంవత్సరాల క్రితం రాయబడిన లేఖనాల గురించి మళ్ళీ తీసుకొస్తారు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. మనుషుల పాపం కోసం పరిశుద్ధ రక్తము చిందింపబడాలి. ఇంతకు స్టార్టింగ్ వస్తున్న బ్రదర్ మంచి పాట పడదు. నాకు ఇష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి 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 అనేసి అనేక బలుల గురించి మనకి నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవికాండం అన్నింటిని కూడా బలు గురించి చెప్పుకుంటూ వస్తున్నారు అన్నమాట. ఏ బలి గురించి చెప్పుకొని వస్తారు అవన్నీ? క్రీస్తు బలి గురించి. చూడండి అక్కడ లేఖనుల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తే మృతి పొందెను. మన పుట్టక ముందే, జగతి పునాది వేయబడక మునిపే ఆయన పాపముల నిమిత్తము మరణించడానికి మృతి పొందెను, సమాధి చేయబడెను. చనిపోయిన తర్వాత సమాధి చేయబడాడు. తర్వాత లేఖనుల ప్రకారమే 3వ దినమున లేపబడెను. ఇదే సువార్త. మన పాపం నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయారు, ఆయన సమాధి చేయబడ్డారు. ఆయన చెప్పిన విధంగానే, లేఖనులు చెప్పిన విధంగానే, ప్రవక్తలు చెప్పిన విధంగానే ఆయన 3వ దినాన్న తిరిగి లేచారు అని ఇక్కడ చెప్తారు. మీకు ఎలా తెలుసు బ్రదరు? మరి మీరు ఎవరైనా మరి ఉన్నాయా అంటే త్వరకేదో చదవాలిగా. ఆయన కేఫాకును, కేఫా అంటే ఎవరండి? పేతురు గారు. కేఫాకును తర్వాత 12 కనబడి, ఎవరైతే తనతో పాటు శిష్యులుగా తీసుకొని ఆయన బ్రతుకున్న దినాలంతయు ఆయన నడిపించిన విధానం బట్టి 12 మంది కనబడ్డారట. సమాధి తిరిగి లేపబడి ఆయన వాళ్ళందరికీ కనపరుచుకున్నాడు. ఎందుకంటే లేఖనుల ప్రకారము అనేక మార్లు ఆయనే చెప్పాడు, నేను లెగిస్తాను, 3వ దినాన్న నేను లెగిస్తాను అని చెప్పాడు. మాట తప్పుటకు ఆయన మనుష్యుడు కాదు కాబట్టి ఆయన తను నిరూపించుకున్నాడు. సమాధిలో ఏంటండి? గుడ్డ ముక్కలు మాత్రం అక్కడ. ఆయన ఇక్కడ సమాధిలో ఇక్కడ లేడు, ఆయన లేడు. ఆయన చెప్పిన విధంగానే 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. ఇదే సువార్త. మన పాపాల నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేపబడ్డారు. ఇది నమ్మిన వారికి తిరిగి మనల్ని కూడా 2వ రాకల్లో తీసుకొని వెళ్తారు. ఎవరైతే నమ్ముతారో నా పాపం నిమిత్తం ఆయన మరణించారు, ఆ విశ్వాసాన్ని మనము గట్టిగా పట్టుకుంటేనే నాకు ఇవ్వకపోతే మీకు అప్పగించింది. అదేమనగా లేఖన ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖన ప్రకారం 3వ దినం లేపడను, ఆయన కేఫాకు తర్వాత 12 కనబడను. అటు పిమ్మట ఒక శిష్యులు కదా ఆర్థపడి కదా అబద్ధం చెప్పేస్తారు అనేసి తర్వాత ఎవరు కనబడంటే 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడను. 500 కంటే ఎక్కువ సహోదరులకు ఒక్కసారే, అంటే అందరి ముందు. మా ఇంటికి వచ్చినండి, మా ఇంట్లో కనపడ్డాడు అనేసి ఎవరైనా అబద్ధం చెప్తారేమో అనేసి 500 మంది ఒకేసారి కనిపిస్తే వాళ్ళందరూ కూడా ఒక అబద్ధం చెప్పొచ్చు, 2 అబద్ధం చెప్పొచ్చు, ఏదో గొప్పల కోసం, స్వార్థం కోసం. కానీ 500 మందికి ఒకేసారి కనపడాలంటే తన ప్రత్యక్షతను అక్కడ నిర్మించుకుంటాడు అన్నమాట. మొట్టమొదటి శిష్యులు కనపడ్డారు, అలాగే 500 మందికి పైగా యేసు ప్రభువు సమాధానం లెగిసి అక్కడ కనబడ్డాడు. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడ్డాడు. వీళ్ళు అనేకులు ఇప్పటి వరకు నిలిచున్నారు, కొందరు నిద్రించున్నారు. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకి అందరికీ కనబడ్డాడు. మళ్ళీ కూడా తిరిగి తన శిష్యులకి, అపోస్తులకి అందరికి కూడా మళ్ళా తిరిగి తను కనపరుచుకున్నాడు. అనగా నేను అపోస్తులందరిలో తక్కువను, అందరికీ కనపడ ఆ కాలంలో పుట్టినట్టు నాకును కనబడు. పౌలు గారికి కూడా
కనపడ్డారు. ఎలా కనపడ్డారు? దమస్కు వెళ్తున్నప్పుడు ఆయన అడ్డుపడి పెద్ద సుడిగాలు తిప్పిన తర్వాత ఎవరు అడిగితే నువ్వు హింసిస్తున్నావే నేనే అనగానే అప్పుడు కళ్ళు తెరుచుకొని చూసాడు. అప్పుడు మన సౌలు గారు పౌలుగా అక్కడ తెచ్చబడ్డారు అనమాట. అతనికి కూడా కలబడ్డారు అనమాట. ఏలి అనగా నేను అపోస్తులందరిలో తక్కువను దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబట్టుకు యోగ్యులుగా అతని అంత యోగ్యత లేని వాడికి కూడా నేను అతను కనపరచబడ్డాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క సువార్తని మనం నమ్మి విశ్వసించి మనం వచ్చి మన యొక్క జీవితాలను మనము ముందుకి కొనసాగించుకుంటూ వెళ్తున్నాం. ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా ఒప్పుకోవాలన్నమాట. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఉన్నట్లు ఇవన్నీ కూడా ఒప్పుకొని మనము యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఒకటో మీరు అభ్యంతర పడకుండా వల్లని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఇంతవరకు ఎవరైనా సరే అభ్యంతరంగా ఉన్నారేమో, వీళ్ళు వినకుండా నేను బాప్తిసం తీసుకున్నానేమో, నేను సరైన సంఘంలో తన స్వరక్తం ఇచ్చి కాపాడిన సంఘంలో నేను బాప్తిసం తీసుకున్నాను లేదో, ఇవన్నీ మీకు ఆలోచనలు ఉంటున్నాయేమో చూసుకొని మీరు అభ్యంతర పడకుండా ఉండాలని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. అదేవిధంగా ఆయన అలా చదువుకుంటూ వెళ్తుంటే 12వ వచనంలో నేను మీతో చెప్పవలసిన ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. వాక్యాన్ని బాగా చదివి దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్తే పర్లేదు, లేకపోతే కొన్ని మన యొక్క సొంత నిర్ణయాలతో సొంత ఆలోచనలతో దేవుని మనము ఆరాధిస్తున్నామేమో, ఆయన్ని భయంపరుస్తున్నామేమో చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఇంకొన్ని విషయాలు చాలా విషయాలు లోతుగా వెళ్తే ఏంటంటారు మనం అక్కడ సహింపులేము. లోతుగా వెళ్తే సహింపులేము, ఒప్పుకోలేము. కానీ అవన్నీ కూడా ఒప్పుకోమని చెప్తున్నాడు. 10వ వచనంలో ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ముని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంత తానే ఏమయూ బోధింపక వేటిని విన్నో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. అన్నమాట. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా వాక్యానుసరణ కూడా మనము ఒప్పుకుంటూ దేవునికి దగ్గరగా ఉంటూ ఆయనకి మన యొక్క ఇచ్చిన ఈ యొక్క జీవితాన్ని మనము ముందుకి కొనసాగించుకోవాలన్నమాట. మనం చదువుకునే విధంగానే అపోస్తల 20 అధ్యాయం 22 వచనం చదువుకున్నప్పుడే వర్తమానం గురించి మనము ఆలోచించుతూ ఉండాలన్నమాట. వర్తమానంలో మనము బతుకున్న దినంలో మనం ఏమి చేయాలా, రేపు ఏం చేయాలా, దేవుని పని ఏం చేయాలి. రేపు మార్నింగ్ లెక్చినప్పుడు వాకింగ్కి వెళ్ళినప్పుడు పాంప్లెట్స్ పట్టుకుంటూ వెళ్ళిపోయి పనిచేస్తే దేవుని పని అయిపోయాం. ఈరోజు మార్నింగ్ నేను పంచాము, అలాగే నేను పంచాను. మనం వెళ్ళినప్పుడు దేవునికి మనం పని చేయడానికి మనం కొన్ని ఆలోచనలతో దేవునికి ప్రార్థన చేసుకుని ముందుకెళ్తే దేవుడు మనకి దారి చూపిస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి మనము వర్తమానంలో ఏం చేయాలి? ఫిలిప్పి రాజపత్రికలో 1 రాసినట్లు కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నట్టుగా మనము మన క్రైస్తవ జీవితాలకు వచ్చినప్పుడు వాటి గురించి మనం ఆలోచించుకోవాలన్నమాట. మనం వ్యర్థంగా ఏమైనా చేస్తున్నామా ఆలోచిస్తున్నామని చూసుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు 20 అధ్యాయంలో రాసినట్లు మనం ఏదైతే చేస్తున్నామో లెక్క అప్పచెప్పాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉంది. లెక్క అప్పచెప్పాల్సిన అవసరం మనకి ఉందని అన్నమాట. అలాగే మన క్రైస్తవ జీవితంలో పరుగు పందాన్ని మనము స్టార్ట్ చేస్తాం. ఒక అడుగు వేస్తాం, 2 అడుగు వేస్తాం. సువార్త ఏ విధంగా వెళ్ళాలి, మన ఆత్మీయతను మనం పెంచుకుంటూ సువార్త ప్రకటించిన దేవుని పని చేయడానికి మనము ముందుకి మన పరుగు పందాన్ని మనము కొనసాగించాం. అలాగే 1 కొరింథీయుల 4వ అధ్యాయం 2వ వచనంలో గృహ నిర్వాహకత్వాన్ని నమ్మకంగా మనము మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ నమ్మకమైన జీవితాలు కాపాడుకుంటూ మనము ఉంచామన్నమాట. అలాగే అపోస్తలుల 20 అధ్యాయం 24వ వచనంలో గొప్ప సాక్షిగా మనము బతకాలన్నమాట. మనం సాక్ష్యాలు చెప్పుకోవడం, మన గురించి సాక్ష్యం అన్నది ఉండాలి. మనం సాక్ష్యాలు చెప్పుకునేవి మన గురించి సాక్ష్యం అన్నది
ఉండాలి. దేవుడు అందరికీ సాయం చేస్తారు. అలాగే 25 వచనంలో సందేశకుడుగా, చెప్పేవారుగా, బోధించేవారుగా మనము ఉండాలి. అలాగే ఆలోచనలో కాపలాదారులు లేకుండా ఉండాలన్నమాట. ఎవరైతే మన కుటుంబానికి కానీ, మన సంఘానికి కానీ, మనం రక్షించుకున్న వారికి కానీ, మనందరం కూడా వాళ్ళకి కాపలాదారులుగా ఉండాలి. ఎందుకంటే వేరే బోధకి వాళ్ళు వెళ్ళిపోకుండా, తొలగిపోకుండా వాళ్ళు ఉంటారు. ఇలా పుస్తకాల 18 వచనంలో అదేవిధంగా మనం చూస్తుంటాం అన్నమాట. అలాగే హెచ్కేల్ 33:1-9 వచనాల్లో చూసుకుంటే ఒకసారి హెచ్కేలు 33:1-9 వచనాలు. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఎలా సెలవిచ్చును, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లను, నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించేలా అతడు దేశం మీదకి ఖడ్గం వచ్చి చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనా బాకానాదం వినేను జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి వాని ప్రాణము తీసి ఎడల వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. ఎంత చెప్తున్నా, వాక్యాలు ఎంత వింటున్నా, ఇన్ని చేస్తున్నా సరే ఆ జీవితాన్ని మనం మార్చుకోకపోతే ఏంటంటారంటే అక్కడ వాడు తన ప్రాణములకు ఆన్సర్ఫుల్. అతను ఎవరిని కూడా నిందించాల్సిన అవసరం లేదు. సంఘాన్ని కానీ, నీకు వాక్యం చెప్పే వాళ్ళు కానీ, దేవుడు కానీ ఎవరిని కూడా నీ వల్లే అనే మాట నీ నోటి రాకుండా అక్కడ తన ప్రాణములకు తానే బాకానాద వినియును వాడు జాగ్రత్త పడకపోయిన కనుక తన ప్రాణములకు తానే ఉత్తరవాది. అది రెండోసారి తన ప్రాణములకు యాలి అనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకున్నాను. ఎవరైతే జాగ్రత్త పడతారో వారు తన ప్రాణమును రక్షించుకుంటారు. ఎక్కడ? భూమి మీద అనొచ్చు. భూమి మీద బాగా జీవిస్తే పర్లోక రాజ్యంలో మనం ఆ ప్రాణాన్ని రక్షించుకోవాలి. అయితే కావలి వాడు ఖడ్గం వచ్చుట చూచియు బాక ఓదనంత చేత జనులు జాగ్రత్తగా ఉండటయు ఖడ్గం వచ్చి వారు ఒక ప్రాణం తీయటయు తటతిచ్చిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడేను. నేను కావలి యొద్ద వాడి ప్రాణం గురించి విచారం చేయదును. అర్థమైందండి? ఒకవేళ ఓదవలసిన బాకానాదం ఎవరైతే బోధించవలసి ఉన్నారో సరిగ్గా వాక్యాన్ని బోధించకుండా ఉంటే, సరైన బోధ మిమ్మల్ని నడిపించకపోతే, సరైన మార్గంలో నడిపించకపోతే ఆ తప్పు ఎవరిది అవుద్ది? ఇక్కడ బోధించేవారిదని అక్కడ వాక్యం అనేది చెప్తుంది కదా. అక్కడ నరపుత్రుడా 7వ వచనం, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలి వారిగా నియమించిన కనుక నువ్వు నా నోటి మాట విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. దేవుని యొక్క నోటి మాట ఇప్పుడు ఏంటి? బైబిల్ వాక్యం. ఈ వాక్యంలో ఉన్నది మాత్రమే మనము చెప్పాలి, లేకపోతే మనం చూడగలం. దుర్మార్గుడా, నువ్వు నిశ్చయముగా మరణం నందు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నువ్వు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణం నొందును గాని అతని ప్రాణం గురించి నిన్ను విచారణ చేయుదును. ఒకవేళ నువ్వు ఒకరు వాక్యం చెప్తుంది, దుర్మార్గుడా పాపాత్ములారా మీరు మారండి అనేసి వాక్యం చెప్తుంది, అలాంటి వాక్యం చెప్పకుంటానా? మీరు దేవుళ్ళలోకి రండి, వాక్యం తీసుకోండి, ఎలా ఉన్నా పర్లేదు, ఈ పాత జీవితాన్ని మర్చిపోయినా పర్లేదు, చక్కగా ఇష్టసరగా జీవించండి అని మనం చెప్తే అక్కడ ఉత్తరవాది ఎవరవుతారు? ఎవరైతే వాక్యం చెప్తున్నారో వాళ్ళకి అవుతుంది. కాబట్టి అయితే ఆ దుర్మార్గును తన దుర్మార్గతను విడవాలని నీవు అతన్ని హెచ్చరిక చేయగా అతను తన దుర్మార్గతను విడవనేటలా అతను తన దోషమును బట్టి మరణం నొందును గాని నీవు నీ ప్రాణము రక్షించుకుంటూ. ఒకవేళ ఎవరైతే చెప్పవలసిన వారు ఉన్నారో వాళ్ళు చెప్పేస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అందుకే అనేకమైన మత్స్యశాఖల వారు అనేక విధాలుగా వారి సొంత ఆలోచనలతో స్వార్థంకి, కడుపుకి, డబ్బుకి, దుస్తులకి, ఆస్తులకి, కార్లకి, వాటి గురించి వాళ్ళ బోధలు రకరకాలుగా చెప్తున్నారు. మరి యూట్యూబ్ ఓపెన్ చేస్తే అనేక విధాలు అవే వస్తుంటాయి. మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అనేకమైనవి కనిపిస్తూ ఉంటాయి. వారందరూ కూడా వారికి వారే ఉత్తరవాదులని అవుతుంది అన్నమాట. చివరిగా పుస్తకాలు 20వ అధ్యాయము 31వ వచనం చూసుకుంటే చివరి వచనం
అపోస్తలుల కార్యములు 20:31. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండమని మళ్ళీ దేవుడు చెప్తారు. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఉన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మెలకువగా ఉండి మన యొక్క జీవితాలను మనము దేవుని వైపు తిప్పుకొని కాపాడుకుందాం. ఇంతవరకు చక్కగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క కాటేజ్ వీడియో యాప్ చేసుకున్న కుటుంబానికి నాకు ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటూ సమయాన్ని సహోదరుగా